నా పిల్లలకు గాని నా భర్తకు గాని ఎలాంటి కష్టం కలగకుండా చూసుకునే బాధ్యత నీదే. నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను పోయిన తర్వాత ఈ కుటుంబంలో ఏదైతే శూన్యం ఏర్పడుతుందో దాన్ని నువ్వే నింపాలి. ఆయనకి రెండో పెళ్లి. నువ్వెక్కడికి వెళ్ళడం లేదు. ఏదేదో మాట్లాడి నాకు కోపం తెప్పించుకు భీమాబాయ్. ఇలా భావోద్వేగాలతో ఆలోచించొద్దు దినా. అది అవసరం. ఇంకొక భీమాబాయి ఎవరైనా వస్తే అప్పుడు నా పిల్లలకి తల్లి దొరుకుతుంది. ఏమన్నావు నువ్వు? ఇంకొక భీమాబాయి. ఇంకో భీమాబాయి అంటూ అసలు ఎవరు ఉండరు. భీమాబాయి ఒకతే. ఇంక ఎవరు భీమాబాయి అవ్వలేరు. వద్దు, నువ్వు అసలు అలా మాట్లాడద్దు భీమాబాయ్. నువ్వు మా అందరినీ వదిలి అలా వెళ్ళడానికి వీల్లేదు. ఎలా చెప్పండి నేను మీ అందరికి? ఇప్పుడు కేవలం 2-3 రోజులే బతుకుతాను నేను. మీ అమ్మ చనిపోతుందట గదా? అలా అని నేను విన్నానులే. విధి వైపరీత్యం ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కానీ కారణం అది ఎంతమాత్రం కాదు. స్వామీజీ, దయచేసి మౌనంగా ఉండండి. నానెప్పుడు చెప్తారు, సాధువులు ఎప్పుడు సహృదయంతో ఉండాలంట. అలాగే సాధువులు ఎప్పుడూ సత్యాన్నే పలకాల్సి ఉంటుంది కూడా. కొన్నిసార్లు ఆ సత్యం కటువుగా ఉంటుంది. కాని ఇప్పుడు అసలు నిజం ఏమిటంటే, ఈ భీమరావు తన తల్లిని హతమార్చిన హంతకుడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీడి పాపాలకు శిక్ష వీడి తల్లికి పడుతుంది. వీళ్ళమ్మని వీడు చంపేశాడు. భీమ్, ఏమని చెప్పండి నేను మీ అందరికి? ఇప్పుడు ఇంకా 2-3 రోజులు మాత్రమే బతుకుతాను నేను. అసలు నిజం ఏమిటంటే, ఈ భీమరావు తన తల్లిని హతమార్చిన హంతకుడు. వీళ్ళమ్మని వీడు చంపేశాడు.
రోజులు మాత్రమే బతుకుతాను నేను. తల్లిని హతమార్చిన హంతకుడు. ఒక్కొక్కరి చొప్పున మీరందరూ చచ్చిపోతారు. వీళ్ళమ్మని వీడు చంపేశాడు. అమ్మని నేను చంపలేదు. అమ్మని నేను చంపలేదు. నేను చంపలేదు అమ్మని. నేను చంపలేదు అమ్మని. నేను అమ్మని చంపలేదు. నేను అమ్మని చంపలేదు. భీమ్ నేను అమ్మని చంపలేదు. నువ్వు చంపలేదులే, పద ఇంటికి వెళ్దాం. నేను అమ్మని చంపలేదు. నేను అమ్మని చంపలేదు. నేను అమ్మని చంపలేదు. నేను అమ్మని చంపలేదు. ఏమైంది? భీమాబాయ్, ఊరంతా ఏదైతే విషయం అనుకుంటున్నారో అది నిజమా? అవును, కానీ మీరందరూ వచ్చారుగా, నాకు సంతోషంగా ఉంది. నాకిప్పుడు నమ్మకం కలిగింది. నేను చనిపోయిన తర్వాత కూడా నా కుటుంబాన్ని చూసుకునేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు నా వాళ్ళు ఉన్నారని. అమ్మా అమ్మా అమ్మా, మాకు దారిలో వస్తున్నప్పుడు స్వామీజీ కలిశారు. అసలు నిజం ఏమిటంటే ఈ భీమరావు తల్లిని హతమార్చిన హంతకుడు. వీళ్ళమ్మని వీడు చంపేశాడు. అమ్మని నేను చంపలేదు. అమ్మని ఇంటికి వెళ్దాం పద. భీమ్, నువ్వు చంపలేదులే, పద నేను అమ్మని ఇంటికి పద. మంజుల ఇంటి దగ్గరే ఉండు. మా అమ్మని నేనే చంపాను. మా అమ్మని నేనే చంపాను. నేను హంతకుడిని అమ్మా. నేను హంతకుడిని. నోర్మోయ్! తప్పుకోండి. స్వామి, బాలే, ఆమెను మాట్లాడినివ్వు. మీకు తెలియదు, కానీ మీరు తెలుసుకోవడం అవసరం. నాకు ఈ తలనొప్పి రోగం ఏదైతే ఉందో ఇది మొదటిసారిగా నాకెప్పుడొచ్చిందంటే ఇదిగో ఈ బాల నా కడుపులో ఉన్నప్పుడు. బాల అందరికంటే నా పెద్ద కొడుకు. ఇక అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఈ తలనొప్పి ఎప్పుడూ తగ్గలేదు సరికదా. ఈ రోగం ఇంకా ఎక్కువైంది. మీరేమంటున్నారు? నా చావుకి భీమా కారణం అవుతాడనా? భీమా అందరికంటే నా చిన్న కొడుకు. చూడండి స్వామీజీ, నేను ఇలా చెప్పగలను, నా చావుకి అసలు కారణం మీరేనని. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ ఊర్లోకి వచ్చారో అప్పటి నుంచే మాకు కష్టాలు మొదలయ్యాయి. మీరు మా అందరి బతుకుల్ని నరకంగా మార్చేశారు. కేవలం మీరొక్కళ్లే కాదు, ఇదిగో ఈ స్వర్ణకారుడు, టీ కొట్టోడు, ఈ సిద్ధాంతి, వీళ్ళందరూ ఇప్పటిదాకా మమ్మల్ని ఏం తక్కువ ఇబ్బందులు పెట్టలేదు. మీ ఊరు మొత్తం, మీ సమాజం మొత్తం, మీతో మేము రోజు రోజు పోరాడుతూనే చస్తూనే ఉన్నాం. మీరందరూ నా చావుకి కారకులే. కావాలంటే నేను అలా చెప్పగలను, కానీ నేను అలా చెప్పను. ఎందుకంటే నేను రిటైర్డ్ సుబేదార్ రామ్జీ సత్పాల్ భార్యని. నేను భీమా, బాల, ఆనందులకి అమ్మని. నేను మంజుల, తులసిల అమ్మని. నా మంజుల ఇంకా తులసి ఇద్దరు మీ ఊర్లో మీ సమాజం అబ్బాయిలతో పరుగు పందుల్లో అబ్బాయిని ఓడించి గెలిచారు. మీ సమాజం ఆడపిల్లలు ఎవరు చదువుకోరు, కానీ నా మంజుల, తులసి ఇద్దరు చదువుకుంటున్నారు. అందుకని నేను నా మరణానికి ఎవరిని కారణంగా భావించను. నేను అసలు ఇక్కడున్న ఎవరిని నా హంతకులుగా భావించడం లేదు, ఒక్క నా అదృష్టాన్ని తప్ప. ఇక నా కొడుకుకి కూడా ఎప్పుడు ఈ భావన రానివ్వను, వీడు నా చావుకి కారణమని. ఒక తల్లికి ఇంకా తన పిల్లలకి మధ్య ఎవరు రావడానికి వీల్లేదు. మీలాంటి వ్యక్తులు గాని, మీ సమాజం గాని మీ కుళ్ళు ఆలోచనలని నా పిల్లల మీద రుద్దొద్దు. ఏయ్, నోర్మోయ్!
దీపం ఆరిపోయే ముందు ఎలా రెపరెపలాడుతుందో అలా ఎగిరెగిరి పడుతున్నావు నువ్వు. ఏమనుకుంటున్నావు అసలు? ఓ అరిచి కేకలు పెడితే మేం భయపడిపోతాం అనుకుంటున్నావా? పదమ్మా, అమ్మ నీ ఆరోగ్యం బాగోలేదు. పద, ఇంటికి పద. తీసుకెళ్ళండి, లేకపోతే దారిలోనే చచ్చేటట్టుంది. అమ్మా సరిగ్గా కూర్చో, నేను నీకు తలొత్తుతాను. నేను ఇప్పుడే నీ కోసం మందు నూరు తీసుకొస్తాను. అమ్మా, భీమా ఇట్రా, చాలే. బిగించి కట్టి బాబా, గట్టిగా. నొప్పిగా ఉందా? నువ్వు పరీక్ష ఎలా రాసావు? బాగా రాశాను అమ్మా. అవన్నీ తర్వాత, ముందు నువ్వు విశ్రాంతి తీసుకో. అమ్మా, అమ్మా ఈ మందు తాగు. భీమాబాయ్, మందేసుకో, కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అవునమ్మా. ఇప్పుడు మందు పక్కన పెట్టి అందరూ ఇలా ముందుకు రండి, మీతో కొంచెం మాట్లాడాలి. బాలా, నువ్వు గంగ తర్వాత మిగతా పిల్లలందరికంటే పెద్దోడివి. నువ్వు బాధ్యతగా ఉండాలి. నా తర్వాత ఇప్పుడు వీళ్ళందరి బాధ్యత నీదే. వద్దమ్మా, నువ్వలా మాత్రం అనొద్దమ్మా నా తర్వాతని. ఆనంద్, శ్రద్ధగా చదువుకోవాలి. నీతో పాటు భీమాను కూడా జాగ్రత్తగా చూసుకో. మంజులా, నేను పోయిన తర్వాత నీ తోడబుట్టిన వాళ్ళందరికీ అమ్మవి నువ్వే. ఇక్కడున్నంత కాలం నీ అన్నదమ్ములకి చెల్లెలకి అమ్మలాగా ఉండాలి. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్ళినాక మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలి. తులసి, అమ్మా, నువ్వెప్పుడూ అక్క మాట వినాలి. భీమా, నేను చనిపోయిన తర్వాత నువ్వు బలహీన పడకూడదు. అమ్మా, అమ్మా, గంగా, అమ్మా, నాన్న నాకు కబురు పెట్టారు. ఇది అబద్ధమని చెప్పమ్మా. నీకేం అవ్వదమ్మా, నాకు తెలిసేదంతా అబద్ధం. చాలా కోరికగా ఉంది నాకు. చనిపోయే ముందు ఒకసారి గంగని చూడాలని. వచ్చేసా. అలా మాట్లాడుకోమ్మా, నీకేమి అవ్వదమ్మా. మీ అందరి కోసం వంట చేస్తాను. అమ్మా, అమ్మా, పొద్దుటి నుంచి ఎవరేమీ తినలేదు. పదండి. అత్త, ఏంటత్త ఇది? భీమ్, భీమ్, అంబేద్కర్ గురువు గారు. ఏమైంది భీమరావు? మీరు బాగా చదువుకొని ఉంటారుగా, ఇంకా చాలా పుస్తకాలు కూడా చదివి ఉంటారు.
మరి ఏ పుస్తకాల్లోనైనా, ఏ చరిత్రలోనైనా, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఎవరి మరణానైనా ఆపగలిగారా? ఉంటే చెప్పండి, నేను కూడా మా అమ్మని మృత్యువుకి దూరంగా తీసుకువెళ్ళిపోతాను. చెప్పండి. భీమరావు, జీవిత అంతిమ సత్యం ఇదే బాబు. అంటే ఈ సత్యం నా ప్రేమ అమ్మ ప్రేమ కంటే ఎక్కువ గురువుగారు? అవును భీమరావు, ఈ సత్యం అన్నిటికంటే పెద్దది. మృత్యువు ప్రేమ కంటే పెద్దది, అన్ని బంధాలకు అతీతమైనది. ఎందుకు పెద్దది గురువుగారు? చెప్పండి, ఎందుకు పెద్దది? ఎందుకు పెద్దది? అలా ఏడవద్దు. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు అమ్మకు ఎంత సమయం మిగిలిందో అంత సమయం మనం అమ్మతో గడపాలి. భీమా, ఇప్పుడు తినిపిస్తున్నాను, కానీ ఇక నుంచి నీ చేత్తో తినడం అలవాటు చేసుకోవాలి. నువ్వు చెయ్యదులా. నాన్నింతవరకు రాలేదేంటి? అమ్మా, నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు మా పెంపకం ధ్యాసలో పడి నువ్వు నీ గురించి పట్టించుకోవడమే మానేస్తావని. తీరాయిక ఇప్పుడు కాలం చేయి దాటిపోతుంటే ఇప్పుడు అనిపిస్తుంది మాకు మేము నీ కోసం ఏమి చేయలేకపోతున్నామని. నువ్వు బాధపడొద్దు భీమా, నువ్వు చిన్న పిల్లాడివి, అందుకే అర్థం చేసుకోలేకపోతున్నావు. సృష్టి నియమమే ఇది. జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతాడు, అలాగే పోయేటప్పుడు ఒంటరిగానే పోతాడు. చూడు భీమా, నువ్వేడవద్దు, నువ్వు సంతోషంగా ఉండాలి. జీవితంలో నువ్వు
చాలా పనులు చెయ్యాలి. సొంత వాళ్ళ కోసం కాదు, ఇతరుల కోసం. మా కలల్ని నిజం చేస్తూ ఉండాలి నువ్వు.